ఇప్పుడు మనము భిన్నాల గుణకారం ఎలా చేస్తారో చూద్దాం. ఓకేనా? 1/3 ఇంటూ 2/3. దీన్ని ఎలా గుణకారం చేయాలంటే, ఇంటూ ఉన్నప్పుడు గుణకారం చేయాలన్నప్పుడు లవాన్ని లవంతో గురించి లవంగా రాస్తాం, హారాన్ని హారంతో గురించి హారంగా రాస్తాం. అంతే ఆన్సర్. మళ్ళీ ఇంకొక విషయం ఏమంటే, ఈ 2 లవాలు ఈ 2 హారాలతో ఏదైనా క్యాన్సిల్ వెళ్తుందో చూస్తాం. లేదు అంటే అలానే గురించి రాసేస్తాం. ఓకేనా? ఇదేది కూడా క్యాన్సిల్ కాదు. సో 1 2 2 బై 3 3 9 అంతే. ఇది అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. 2/5 ఇంటూ 3/8. ఇది 2 3 6, 5 8 40. ఇది 2 ఏకంతో క్యాన్సిల్ అవుతుంది కదా. 2 3 6, 2 20 40. దీని ఆన్సర్ 3/20. లేదా ఇక్కడే కూడా క్యాన్సిల్ చేసి గురించి వేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూస్తామంటే 1 2/3 ఇంటూ 2 3/1 ఉంది. ఇది మిశ్రమ భిన్నాలు కదా. దీన్ని ఫస్ట్ మనము అపక్రమ భిన్నంలోకి మార్చుకుందాం. ఓకేనా? ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ ఉంది కదా ఈ రెండింటిని గుణించి దానికి ఈ లవాన్ని కలుపుకొని లవంగా వేసుకోవాలి. హారం యాస్టీజ్ గా హారంగా వస్తుంది. ఓకేనా? ఎట్లా అంటే 3 1 3 ప్లస్ 2 ఎంత 5. ఇది వచ్చి లవంగా రాస్తాం. బై ఇది ఏదైతే హారం ఉందో అదే వస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ ఇంటూ. ఇప్పుడు ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చాలంటే ఈ 2 గుణించి ఈ లవాన్ని కలుపుకోవాలి. అది లవం అవుతుంది. ఓకేనా? 1 2 2, 2కి 3 కలిపితే 5 కదా. ఇది లవం అవుతుంది. బై ఇక్కడున్న హారం అట్లే వస్తుంది 1. ఇప్పుడు ఇది ఏదైనా ఒకే ఏకంతో క్యాన్సిల్ అవుతుందో చూస్తే ఏది పోదు. సో 5 5 25 బై 3 1 3. దీని ఆన్సర్ ఇంతే. ఓకేనా? ఇక్కడ 2/9 ఇంటూ 15 ఉంది కదా. ఇక్కడ 15 ఇది భిన్నంగా లేదు, కానీ హారంలో 1 వేసుకున్నామంటే అది కూడా భిన్నం అవుతుంది. ఓకే? ఇక్కడ భిన్నాలు గుణకారం ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఇదేదైనా ఒకే ఏకంతో పోతుందో చూద్దాం. ఇప్పుడు 3 ఏకంతో పోతుంది చూడండి. 3 3 9, 3 5 15. ఇంకేది పోదు. 2 ఇంటూ 5 ఉంది ఇక్కడ. 2 5 10. ఇది లవం అవుతుంది. 3 1 3 హారం. ఇప్పుడు దీన్ని చూసామంటే ఇది మిశ్రమ భిన్నం 2 ఉన్నాయి. ఇది మామూలుగా భిన్న రూపంలో ఉంది. దీన్ని మనము అపక్రమ భిన్నంలోకి మార్చుకుందాం. ఓకేనా? ఇలా ఈ 2 గుణించుకోవాలి, దీన్ని యాడ్ చేసుకొని లవంగా రాసుకోవాలి. 4 3 12, ఇది 1 13 బై ఇక్కడున్న హారం అలానే వస్తుంది. ఇంటూ ఈ 2 గుణించుకొని ఇది కలుపుకొని లవంగా రాయాలి. 6 2 12, ఇది 1 13 బై 6. ఇక్కడ ఇంటూ 12/26. ఇది ఏదైనా క్యాన్సిల్ పోతుందా చూద్దాం. ఓకేనా? ఏదైనా పోతుందా? ఇక్కడ 13 1 13, 13 2 26. ఓకే? నెక్స్ట్ లవహారాలు మాత్రమే చేయాలి, పక్కన పక్కన చేయకూడదు. ఓకే? 6 1 6, 6 2 12. ఇంకేదైనా క్యాన్సిల్ పోతుందా? ఇక్కడ 2 ఉంది కదా లవంలో, 2 1 2, ఇక్కడ హారంలో 2 ఉంది కదా, క్యాన్సిల్. ఇంకా పైన ఇంకేం లేదు. ఇక్కడ 1 ఉంది 1 ఉంది, 13 ఉంది. 13 1 13, మళ్ళీ 1 వస్తే కూడా 13 కదా. లవం 13 వచ్చింది. హారంలో 4 ఉంది, 1 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1. 4 1 4, 4 1 4 అంతే 4. దీని ఆన్సర్ వచ్చి 13/4. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 26/11 ఇంటూ 8/24 ఇంటూ 21/28. ఈ 3 భిన్నాల్ని ఎలా మనం గుణిస్తామంటే చూద్దాం. ఇక్కడ ఏదైనా ఏకంతో లవహారాలు క్యాన్సిల్ పోతుందేమో చూడాలి కదా. చూద్దాం. 7 ఏకంతో పోతుంది చూడండి. ఇవి 2. 7 3 21, 7 4 28. ఓకేనా? నెక్స్ట్ 4 1 4, 4 2 8. నెక్స్ట్ ఇది 3 3 1 3, 3 8 24. ఇంకేమన్నా పోతుందా? 2తో పోతుంది చూడండి. 2 4 8, 2 1 2, 2 3 6.
మళ్ళీ 2తో 2 ఒక్కట్ల 2 ఇంకా ఒకటి ఇక్కడ ఒకటి వచ్చేసింది, ఇక్కడ కూడా ఒకటి వచ్చింది, ఇక్కడ 13 ఉంది. ఇవన్నీ 13 × 1 × 1 అంటే 13 వస్తుంది లవంలో బై ఇక్కడ 11 × 2 × 1 కదా, 11 2 22, 22 ఒకట్ల 22. ఇప్పుడు ఈ మొత్తాన్ని గుణిస్తే మనకి ఇంత వచ్చింది. ఓకేనా?